కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యూరియా కొరత ఏర్పడింది. సామర్లకోట మండలం ఉండూరులో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. పలుకుబడి ఉన్న రాజకీయ నేతలకు మాత్రమే యూరియా సరఫరా చేస్తున్నారు. సామాన్య రైతులకు యూరియా దక్కడం లేదు. రైతు సేవా కేంద్రం అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు యూరియాతో సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు రైతులు. డబ్బులుగా కొనుక్కుంటున్నారు. నాయకులు మంచి పెడతాం ఇక్కడ దానం చేస్తున్నారు. నాయకుడి సంబంధం రైతు ఉత్తరే గవర్నమెంట్ ఇస్తున్నాను. ఏ నాయకుడైనా వచ్చి ఇచ్చాడా ఇక్కడ జనానికి ఇవ్వాలి కదా. అందరికీ సమస్య కాదండి. రైతులకి పిండి కొరత, ఎరువులు దొరుకుతలేదు. వచ్చిన పిండి ఉంటే నాయకులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అందరూనే సామాన్య కౌలు చేసుకుని రైతులు పిండి దొరకనిస్తాం లేదు. రాజకీయ నాయకులు పట్టుకెళ్తున్నారు. ఒకటి రెండు ఇచ్చి మిగిలి పట్టుకెళ్తున్నారు. అది నిన్న 100 బత్తాలు నాయకులు కట్టిపోయారు. సాలగూడలో బత్తాలు. ఇక్కడ జనంలో ఉన్న జనం అందరూ వెనక పొమ్మన్నారు జనాన్ని. అది ఎంతవరకు కరెక్ట్? అధికారులు తప్పు చేస్తుంటే ఏ అధికారి చెప్తాం? కలెక్టర్ గారు చెప్పడానికి వచ్చారు. యూరియా కొరత అన్నదాతల ఆగ్రహానికి కారణం. అయితే యూరియా కొరత ఎందుకు ఏర్పడింది, సామాన్య రైతుకి యూరియా ఎందుకు అందట్లేదు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చెప్పండి, మొత్తం కాకినాడ జిల్లా మొత్తానికి పరిస్థితి ఉందా? ఎందుకని యూరియా కొరత కనిపిస్తోంది జిల్లాలో? వివరాలేంటి? దీన్ని ప్రధానంగా కాకినాడ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పర్టికులర్ గా ఈ కూటమి నాయకుల సిఫార్సుల మేరకు పెద్ద ఎత్తున యూరియా గానీ డిఏపీ గానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు వెళ్లిపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. ఆ వ్యవసాయ అధికారులు అయితే మాత్రం అన్ని రైతు సేవా కేంద్రాలకు మేము యూరియా అదేవిధంగా డిఏపీని సరఫరా చేస్తామని పేరుకు ప్రకటన చేస్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో మాత్రం అధికార పార్టీ నాయకులు ఎవరైతే చెప్తున్నారో వారికి మాత్రమే పెద్ద ఎత్తున అంటే ఒక్కొక్కరికి 5-6 బస్తాలు సరఫరా చేయడంతో సామాన్య రైతులు రైతు సేవా కేంద్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా ఈ పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలంలో గత 2 రోజులుగా రైతులకి యూరియా గానీ డిఏపీ గానీ అందని పరిస్థితి ఉంది. వాళ్ళ గంటల తరబడి రైతు సేవా కేంద్రాల దగ్గర నిరీక్షిస్తున్నప్పుడు కూడా వారికి దొరకకపోవడంతో అక్కడున్న అధికారులను నిలదీశారు. తాజాగా ఈ రోజు సామర్లకోట మండలం ఉండూరు అయితే రైతులు పెద్ద ఎత్తున అక్కడ అధికారుల్ని ప్రశ్నించడం జరిగింది. రాజకీయ నాయకులకు సంబంధం ఏముంది, యూరియాతో పని ఏంటి, వాళ్ళు ఎందుకు పెద్ద ఎత్తున యూరియాని తీసుకెళ్తున్నారు, సామాన్య కౌలు రైతులు మా పరిస్థితి ఏంటి, మాకు యూరియా దొరకట్లేదు. ఒకవైపు ఇప్పటికే వారంతా కూడా దమ్ములు చేసుకుని వరనాట్లు వేసుకున్నారు. ఇదే సమయంలో వారందరూ కూడా అటు డిఏపీ కానీ యూరియాతో కానీ పెద్ద ఎత్తున వినియోగం ఉంటున్న నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ రైతు భరోసా కేంద్రాలకి రైతు సేవా కేంద్రాలకు వెళ్లి అక్కడ ఈ డిఏపీ కోసం ఎరువుల కోసం నిరీక్షిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు పెత్తనం ఎక్కువైపోవడంతో వారే పెద్ద ఎత్తున రైతు సేవా కేంద్రాల నుంచి యూరియా గానీ డిఏపీ గానీ తరలించిపోవడంతో సామాన్య రైతులకు మాత్రం అందట్లేదు. ఇదే విషయం ఉండూరులో వెలుగులోకి వచ్చింది. ఓకే రాజు, థ్యాంక్ యూ.